బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేనలోకి క్రికెటర్ అంబటిరాయుడు వెళ్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కు చేరుకున్న అంబటిరాయుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట నుంచి ఇరువురి మధ్య చర్చ కొనసాగుతున్నట్లు సమాచారం. అంబటిరాయుడు గుంటూరు జిల్లా పొన్నూరు లేదా కృష్ణా జిల్లా అవనిగడ్డ టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తుంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు అంబటిరాయుడు. 10 రోజుల్లోనే వైసీపీ నుంచి బయటకు వచ్చిన అంబటిరాయుడు ఇప్పుడు జనసేనానితో భేటీ కావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. అంబటి రాయుడు కాసేపటి క్రితం జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ తో దాదాపు గంట పాటు ఈ భేటీ కొనసాగుతోంది. అయితే గుంటూరు జిల్లా నుంచి లేదా కృష్ణా జిల్లా నుంచి టికెట్ ఆశిస్తూ ఉన్నారు. అయితే వైసీపీలో జాయిన్ అయిన తర్వాత 10 రోజులకు కూడా కాకుండా ముందే పార్టీకి తనకి రాజీనామా చేస్తున్నట్లుగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ తో భేటీ అనేది ఒక సంచలనంగా మారింది. ఇప్పటికి ప్రస్తుతం రాజకీయాలకి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పినటువంటి అంబటి రాయుడు ప్రస్తుతం జనసేన కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కృష్ణా జిల్లా నుంచి లేదా గుంటూరు జిల్లా నుంచి కానీ టికెట్ ఆశించడము అక్కడ వైసీపీలో టికెట్ లేదని తేల్చి చెప్పడంతో ఆయన బయటకు వచ్చినట్లుగా ఏదైతే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో భేటీ ఏదైతే ఉందో భేటీలో కూడా కొన్ని కీలక అంశాలు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పొత్తుల్లో భాగంగా ఈ 2 ప్లేసుల్లో సీటు వచ్చినట్లయితే అక్కడ అంబటి రాయుడికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అనే అంశాలను కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ కాంతి.